ఒక భక్తుడు గుడికి వెళ్దామని తన పెరట్లో ఉన్న పూల చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని పూలు కోసుకొచ్చి అందులో కొన్ని దండగా గుచ్చి కొన్ని కవర్లో పెట్టుకుని గుడికి వెళ్తాడు. గుడికి వెళ్ళి ఆ దేవుడి దగ్గర ఆ దండను దేవుడి మెడలో వేసి మిగిలిన పూలేమో దేవుడి పాదాల చెంత పెట్టి నమస్కరించుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ పూలు ఇలా మాట్లాడుకుంటున్నాయట. దేవుడి పాదాల చెంత ఉన్న ఆ పూలు దేవుడి మెడలో హారమై దర్పంగా ఉన్న ఆ పూలను అడిగిందట. నువ్వు నేను ఒకటే కదా, నీ గొప్పతనం ఏంటి అని అడిగిందట. అప్పుడు ఆ మెడలో హారమై దర్పంగా ఉన్న పూలు చిన్నగా నవ్వుతూ ఇలా చెప్పిందట. నేను ఈ పొజిషన్లో ఉండడానికి ఆ యొక్క భక్తుడు నన్ను సూదితో గుచ్చి నా గుండా దారాన్ని చొప్పిస్తాడు. ఆ నొప్పి భరిస్తూ నిలబడ్డాను కాబట్టే నాకు ఈ స్థానం దక్కింది అని చెప్పిందట. ఇందులో నీతి ఏమిటి? మనం ఒక పొజిషన్లో ఉండాలి అంటే కొన్ని కష్టాలు వస్తాయి. ఆ కష్టాలను భరిస్తూ నిలబడగలిగితే మనల్ని అందరూ కూడా గౌరవిస్తారు.